హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ కామర్స్ అండ్ అకౌంట్స్. ప్రీవియస్ వీడియోలో సేల్ ఆఫ్ ఫర్నిచర్కి జర్నల్ ఎంట్రీ ట్రై చేయమన్నాం కదా. ఇప్పుడు నేను జర్నల్ ఎంట్రీ రాస్తాను, అది ఎంతవరకు కరెక్ట్గా వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. సో 5th జనవరి 2019. సో ఫర్నిచర్ సేల్ చేస్తున్నాము అంటే ఫర్నిచర్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి పోయేది క్రెడిట్. ఫర్నిచర్ సేల్ చేస్తే మనకేమొస్తుంది? క్యాష్ వస్తుంది, వచ్చేది డెబిట్. క్యాష్ డెబిట్. ఎంట్రీ చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్, అమౌంట్ 4000. నరేషన్ బీయింగ్ ది ఫర్నిచర్ సోల్డ్. ఈరోజు క్లాస్లో గూడ్స్ అసెట్స్కి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ చూడండి, 5th January 2019. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి ఫర్ క్యాష్ ₹18,000. రవి నుంచి నగదుకి కొన్న సరుకు గూడ్స్ పర్చేస్ చేస్తే మనకి గూడ్స్ వస్తాయి. కానీ గూడ్స్ అనే ప్లేస్లో మనం గూడ్స్ రాయకూడదు కాబట్టి ఏం రాస్తున్నాం? పర్చేజెస్ రాస్తున్నాం. పర్చేస్ చేస్తే మనకు వస్తున్నాయి కాబట్టి గూడ్స్ సరుకు వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం. మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మన నుంచి ఏం పోతుంది అంటే క్యాష్ పోతుంది. సరుకు కొంటున్నాము, నగదు చెల్లిస్తున్నాము, క్యాష్ పోతుంది. పోయే క్యాష్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో పర్చేజెస్ డెబిట్, క్యాష్ క్రెడిట్. డేట్ 5th January 2019. ఫస్ట్ ప్రొఫార్మా వేసుకోవాలి కదా, వేసేసాను. 5th January 2019. చూడండి, ఎంట్రీలో మనము పర్చేజెస్ డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ డెటార్. ఎందుకు పర్చేజెస్ డెబిట్ చేస్తున్నాము అంటే గూడ్స్ ఉంది కాబట్టి, గూడ్స్ రాయకూడదు కాబట్టి పర్చేజెస్ అనేది రాస్తున్నాము, డెబిట్. క్రెడిట్ ఏమొస్తుంది? క్రెడిట్ క్యాష్ని ఏం చేస్తున్నాం? క్రెడిట్ చేస్తున్నాం టు క్యాష్ అకౌంట్. అమౌంట్ 18,000. నరేషన్ బీయింగ్ దీతో స్టార్ట్ చేయాలి కదా. బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్డ్. ఇక్కడతో ఫస్ట్ ఎంట్రీ కంప్లీటెడ్. ఎంట్రీ అయిపోతేనే మనం లైన్ డ్రా చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎంట్రీ చూడండి, 6th January 2019. పర్చేజ్డ్ ఫర్నిచర్. ఇక్కడ ఫర్నిచర్ అనేది అసెట్. ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము అంటే ఫర్నిచర్ మనకు వస్తుంది. క్లారిటీగా చూడండి, ఇక్కడ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడేమో గూడ్స్ రాయకూడదు కాబట్టి పర్చేజెస్ అని రాస్తాం జర్నల్ ఎంట్రీలో. అదే ఫర్నిచర్ పర్చేస్ చేస్తే, ఫర్నిచర్ అనే కాదు, అసెట్ ఏది పర్చేస్ చేసినా కూడా మనము అసెట్ పేరే రాస్తాం. అసెట్ పర్చేస్ చేస్తే అసెట్ పేరే రాస్తాం. సో పర్చేస్ చేస్తే మనకు ఫర్నిచర్ వస్తుంది కాబట్టి వచ్చే ఫర్నిచర్ ఏం చేయాలి? డెబిట్. ఫర్నిచర్ పర్చేస్ చేసినప్పుడు మనం ఏం పే చేస్తున్నాం? క్యాష్ పే చేస్తున్నాం. అప్పుడు క్యాష్ పోతుంది కాబట్టి పోయే క్యాష్ క్రెడిట్. ఫర్నిచర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. డేట్ 6th January 2019. 6th January 2019. ఇప్పుడు మనకి డెబిట్ ఏమవుతుంది? ఫర్నిచర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఫర్నిచర్ డెబిట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ చూడండి, 14,000. 14,000. నరేషన్ ఏమొస్తుంది మనకు? స్టార్టింగ్ బీయింగ్ ది
ఫర్నిచర్ పర్చేజ్డ్. ఎంట్రీ కంప్లీటెడ్. వెంటనే ఏం చేయాలి, లైన్ డ్రా చేసేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. గూడ్స్ పర్చేస్ చేసినప్పుడేమో గూడ్స్ రాయకూడదు కాబట్టి గూడ్స్ ప్లేస్లో మనం పర్చేజెస్ అని డెబిట్ చేస్తున్నాం. పర్చేజెస్ డెబిట్ చేసినాం. అదే ఫర్నిచర్ కాదు, అదే అసెట్ కనుక పర్చేస్ చేస్తే అసెట్ నేమే రాస్తాము. ఇక్కడ పర్చేజెస్ రాసే ప్లేస్లో మనం ఏం రాస్తున్నాము, అసెట్ నేమ్ రాస్తున్నాం. సో ఇది డిఫరెన్స్. గూడ్స్ పర్చేస్ చేసినప్పుడేమో పర్చేజెస్ అని రాయాలి, అసెట్ పర్చేస్ చేసినప్పుడేమో అసెట్ నేమ్ రాయాలి. డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ చూడండి. 8th January 2019. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ 5th January 2019. అంటే 5th January 2019 రోజు కొన్నటువంటి గూడ్స్. 5th January అంటే ఇది. కొన్న సరుకు వాజ్ రిటర్న్డ్, వాపసులు రిటర్న్ చేస్తున్నాం. వాజ్ రిటర్న్డ్ అమౌంటెడ్ ₹6,000. అంటే 5th January రోజు కొన్నటువంటి గూడ్స్ని మనము రిటర్న్ చేస్తున్నాము. ఎంత అమౌంట్వి రిటర్న్ చేస్తున్నాము అంటే ₹6,000 గూడ్స్ రిటర్న్ చేస్తున్నాము. ఎప్పుడు కొన్నవి, 5th January కొన్నవి. ఇదిగోండి ఇవి. అంటే 5th January రోజు కొన్నటువంటి గూడ్స్ 8th January రోజు కొన్ని రిటర్న్ చేస్తున్నాం. 5th January 2019 కొన్న గూడ్స్లలోంచి కొన్ని గూడ్స్ 8th January 2019 రిటర్న్ చేస్తున్నాము. రిటర్న్ చేసేటప్పుడు ఎంట్రీ డేట్ 8th January 2019. సో సింపుల్ లాజిక్ ఏంటి, పర్చేజెస్ డెబిట్ అయితే పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్ టు పర్చేజ్ రిటర్న్స్. సింపుల్ లాజిక్ ఏంటి, పర్చేజెస్ డెబిట్ అయితే పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. మనము గూడ్స్ కొన్నవి రిటర్న్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఇక్కడ రిటర్న్ చేస్తే పర్చేజెస్ రిటర్న్స్ కదా. రిటర్న్ చేస్తే మనము గూడ్స్ రిటర్న్ చేస్తే వెంటనే మనకేమొస్తుంది, క్యాష్ వస్తుంది. వచ్చే క్యాష్ డెబిట్. సో క్యాష్ వచ్చేది డెబిట్. క్యాష్ అకౌంట్ డెటార్. సో ఇప్పుడు ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఎంత స్టాక్ రిటర్న్ చేస్తున్నాము, ₹6,000 స్టాక్ రిటర్న్ చేస్తున్నాము. 6,000 డెబిట్లో 6,000, క్రెడిట్లో 6,000. నెక్స్ట్ నరేషన్ బీయింగ్ ది గూడ్స్ రిటర్న్డ్. ఇక్కడతో ఎంట్రీ కంప్లీట్. ఎంట్రీ అయిపోతేనే మనం ఏం చేయాలి, లైన్ డ్రా చేసేయాలి. ఒకసారి చూడండి, మనము గూడ్స్ పర్చేస్ చేస్తేనేమో గూడ్స్ రాయకూడదు కాబట్టి పర్చేజెస్ డెబిట్ చేసినాం. అదే అసెట్ పర్చేస్ చేస్తేనేమో పర్చేజెస్ రాయకుండా ఏం రాస్తున్నాం, డైరెక్ట్గా అసెట్ నేమే రాస్తున్నాం ఇక్కడ. మూడవది పర్చేజెస్ రిటర్న్స్. పర్చేజెస్ డెబిట్ అయితే పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్. సో ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. మూడిటికి డిఫరెన్స్. పర్చేజెస్ గూడ్స్ పర్చేజెస్ ఉన్నప్పుడు ఎంట్రీ, అసెట్ పర్చేజెస్ ఉన్నప్పుడు ఎంట్రీ, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నప్పుడు ఎంట్రీ. నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు పర్చేజెస్ ఎలా అయితే చేసామో అట్లాగే సేల్స్ కూడా గూడ్స్ సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా రాయాలి, అసెట్ సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా రాయాలి, అలాగే సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఎంట్రీ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.